అందరికీ గుడ్ ఈవినింగ్. మనం నిన్న మొన్న ఒక చిన్న వీడియో చేశాము. మెరిట్ లిస్ట్ నిన్న రావాల్సింది ఒక డే లేట్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. అదేవిధంగా కోర్టు కూడా ఈరోజు నైట్లోపు ఇవ్వడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 99% ఈరోజు నైట్లోపు మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి ప్రభుత్వము సన్నాహాలు చేసుకోవడం జరుగుతుంది. మేబీ లేదంటే టుమారో మార్నింగ్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మెరిట్ లిస్టులో మొదటి ర్యాంక్ వచ్చిన వాళ్ళ నుండి చివరి రాసిన వాళ్ళ వరకు అందరికి కూడా 1వ ర్యాంకు నుండి చివరి వరకు ఎవరైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరి లిస్టు ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మెరిట్ లిస్ట్ అంటాం. దాంట్లో 100కు 100% ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది ఎవరు ఏ ర్యాంకు దగ్గర ఆగిపోతుంది, ఓసీకి ఎంత ఆగిపోతుంది, అదేవిధంగా ఆ తర్వాత ఓసీ జనరల్కి ఎంత ఆగిపోతుంది, అదేవిధంగా బీసీలు ఎంత ఆగిపోతుంది, దాంట్లో ఉన్నటువంటి కేటగిరీ సబ్ కేటగిరీస్, తర్వాత ఎస్సీస్, ఎస్టీస్, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా మనము చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మనకి ఈసారి కొత్తగా హారిజెంటల్ రిజర్వేషన్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ హారిజెంటల్ రిజర్వేషన్ మనం తీసుకుంటే 4 కేటగిరీలకు మాత్రమే ఈ హారిజెంటల్ రిజర్వేషన్ వర్తింపజేస్తారు. ఒకటి ఉమెన్కి కానీ, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ, స్పోర్ట్స్ కేటగిరీకి ఇవ్వడం జరుగుతుంది. మీరు పరిశీలిస్తే 33% ఈ యొక్క ఉమెన్కి ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి దగ్గర 4% ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే 4, 3, 2 ఇట్లా పర్సెంటేజ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉన్న పోస్టులలో 33%, 100 పోస్టులలో 33 వాళ్ళకి, తర్వాత 4 వీళ్ళకి, తర్వాత వీళ్ళకి ఇలా ఇచ్చి మిగతా వాటిని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈసారి హారిజెంటల్ మెథడ్ను మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. నేను తర్వాత ఒక టేబుల్ ఆధారంగా కూడా మీకు ఒక హారిజెంటల్ రిజర్వేషన్ యొక్క తేడా కానీ, వర్టికల్ రిజర్వేషన్ తేడా కానీ ఉన్న డిఫరెన్సెస్ని మీకు నీట్గా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా 99% ఈరోజు నైట్లోపు మెరిట్ లిస్ట్ రావడానికి అవకాశం ఉందని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది. కానీ మనకు మేబీ టుమారో రావడానికి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఉంటుంది. సెలక్షన్ లిస్ట్ ఎవరెవరికి పోస్ట్ వచ్చింది, ఎలా వచ్చింది అనేది అక్కడ పోస్ట్ ఇచ్చేటప్పుడు కూడా మనకు ఏమి ఇవ్వడం జరుగుతుంది, రోస్టర్ కమ్ మెరిట్ ఇవ్వడం జరుగుతుంది. రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగానే పోస్టులు డిసైడ్ కాబడతాయి. ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుందనేది ఫైనల్గా రోస్టర్ కమ్ మెరిట్లోనే మనకు ఉండడం జరుగుతుంది. అంటే ఓసీ ఉమెన్ తీసుకుంటారు, ఆ తర్వాత జనరల్ తీసుకుంటారు, ఇట్లా ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ కూడా మీకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నము చేస్తారు. దాని ఆధారంగానే మనకు రిజర్వేషన్ విధానాన్ని అందిస్తారు. తర్వాత మీరు సెలక్షన్ అయినటువంటి వాళ్ళకు ముఖ్యంగా దాదాపు ఇప్పటికే 90% వాళ్ళకి మాకు పోస్ట్ వస్తుంది అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముందు జాగ్రత్తగా గవర్నమెంట్ ఏ సమయంలోనైనా మనకి ఏం చేయవచ్చు అంటే ఈ యొక్క వెరిఫికేషన్ పిలవచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవచ్చు. 1:1 కానీ 1:2 కానీ వెరిఫికేషన్ పిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అంతలోపే మీకు కావలసినటువంటి సర్టిఫికేట్స్ను మీరు దగ్గరగా ఉంచుకోండి. ఏమేమి కావాలో మీకు 1 by 1 మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటగా 10th క్లాస్ మార్క్ లిస్టు మీకు ఉండాల్సి ఉంటుంది. తర్వాత 1 నుంచి 10 వరకు స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్ అయితే చాలు, ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు. తర్వాత ఇంటర్ మార్క్ లిస్ట్ స్టడీ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. తర్వాత డిఎడ్ కానీ అదే డిఎల్ఈడి కానీ మార్క్ లిస్టు, ప్రొవిజనల్ సర్టిఫికేటు మరియు స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత బీఈడి వాళ్ళకైతే బీఈడి సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత డిగ్రీ కన్నా అదేవిధంగా డేట్స్ మార్క్స్ లిస్టు, కన్సల్టేషన్ మార్క్ లిస్టు, ప్రొవిజనల్ అండ్ అదేవిధంగా ఖచ్చితంగా ఉండాలి అని లేదు. మీ దగ్గర లేకుంటే అప్లై చేయండి. వెరిఫికేషన్ టైంలో దీని గురించి మిమ్మల్ని ఒక ఇబ్బంది పెట్టరు. ఈ బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనకు ఒక్కొక్కటి అనేటువంటిది చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బీఎడ్ మార్క్స్ లిస్టు, ప్రొవిజనల్స్ అండ్ డిగ్రీ విషయంలో చెప్పినటువంటి ఒక విషయమే ఇక్కడ వర్తిస్తుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. వీలైతే కొత్తది తీసుకోండి, 1 సంవత్సరం పాతదైనా పర్వాలేదు. ముఖ్యంగా ఎస్సీ అభ్యర్థులు మాత్రము కొత్త సర్టిఫికేట్ తీసుకోండి. వర్గీకరణ జరిగింది కాబట్టి ఎస్సీ 1, 2, 3 కేటగిరీలు చేశారు కాబట్టి మీరు కొత్తది తీసుకుంటే మీకు చాలా మంచిది. ఎందుకంటే
అక్కడ పాత దాంట్లో ఓన్లీ ఎస్సీ అని మాత్రమే ఉండడం జరుగుతుంది. కానీ కొత్త దాంట్లో మీకు ఎస్సీనా, బీనా, సీనా ఆ కేటగిరీ డివైడ్ చేసి ఉంటారు కాబట్టి దాని ఆధారంగా కొత్తది తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా బీసీలకు క్రిమి లేయర్ అవసరం లేదు. బీసీలో అయితే మీకు క్రిమి లేయర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు బీసీ సర్టిఫికేట్ ఉంటే చాలు. మరి ఈడబ్ల్యూఎస్ ఉన్నవారు సంవత్సరంలోపు ఉన్న సర్టిఫికేట్ అయితే పనిచేస్తుంది, లేకుంటే కొత్తది చేయండి, కంపల్సరీగా కొత్తది అప్లై చేయండి. అయితే మనం ఇప్పటి నుండి ప్రయత్నం చేస్తే ఓకే వెరిఫికేషన్ నాటికి మనకు రావడానికి అవకాశం. పొరపాటుగా మీరు ఏం చేస్తారంటే ఓకే వస్తుందిలే, తొందరగా వస్తుంది, ఆ టైంలో రాకపోతే కొద్ది ఇబ్బంది పడతారు. 99% వెరిఫికేషన్ చేసేటప్పుడు అక్కడ చూసేవాళ్ళు ఓకే సాధారణంగా ఉండేటువంటి పరిస్థితి అయితే సరే ఎక్స్క్యూజ్ చేస్తారు. బట్ కొద్దిమంది స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి, కంపల్సరీ తీసుకురాండి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పుడే మీరు దానికి సంబంధించిన అంశాలను చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా టెట్ మార్క్స్ మెమో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఫస్ట్ వెరిఫై చేసేదే టెట్ మార్క్స్ మెమో. ఎందుకంటే మనకు తెలుసు గందరగోళం జరిగింది కాబట్టి, టెట్ రాయకుండా డిఎస్సి రాశారు కాబట్టి, టెట్ ఉన్న మార్కుల కంటే ఎక్కువ వేశారు కాబట్టి ఈ సందర్భంగా మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా టెట్ మార్క్స్ మెమో మీకు ఎక్కడున్నా దానికి సంబంధించి డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. వీలైతే 2-3 పెట్టుకునే ప్రయత్నము చేయండి. తర్వాత డిఎస్సి మార్క్స్, మనకు ఇందాక మార్క్స్ మెమో వచ్చింది మొన్న, కాబట్టి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, తర్వాత టెట్లో ఎన్ని వచ్చాయి, తర్వాత ఎగ్జామ్ దీంట్లో ఎన్ని వచ్చాయి, 2 కలిపితే ఎన్ని వచ్చాయి, అదంతా కూడా మీకు ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ పరిశీలించాల్సిన అంశం ఏంటంటే కొద్దిమంది చాలా పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారు. ఇది కొద్దిగా సమస్యతో కూడుకున్నటువంటిది. అంటే పీజీటీ రాసి ఉంటారు, టీజీటీ రాసి ఉంటారు, మోడల్ స్కూల్స్ రాసి ఉంటారు, ప్రిన్సిపల్స్ రాసి ఉంటారు, అదేవిధంగా వెల్ఫేర్ సంబంధించిన సోషల్ వెల్ఫేర్ సంబంధించిన రాసి ఉంటారు, ఆశ్రమ పాఠశాల రాసి ఉంటారు, తర్వాత స్కూల్ అసిస్టెంట్ రాసి ఉంటారు, స్కూల్ అసిస్టెంట్తో పాటు తెలుగు రాసి ఉంటారు, ఇట్లా రకరకాలుగా లాస్ట్ ఎడ్జిటి కూడా రాసి ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే టెట్ మార్క్స్కి చాలా ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఆల్రెడీ ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి దాని ఆధారంగా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు, ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకున్నటువంటి పరిధిలో ఏదైతే అవసరమో వాటన్నిటిని కూడా తెచ్చిపెట్టుకోవడం చాలా మంచిది. ఇక తర్వాత లాస్ట్కి మీకు డిఎస్సి అప్లికేషన్ అనేది ఒకటి ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పేపర్లో మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ డీటెయిల్స్ అని కూడా ఫిలప్ చేస్తారు. ఫస్ట్ వెళ్ళగానే కూర్చోబెట్టిన తర్వాత మీ అందరికి కూడా ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఫిలప్ చేస్తూ రావడం జరుగుతుంది. ఫిలప్ చేసిన తర్వాత 1 by 1 పిలుస్తారు. పిలిచిన తర్వాత వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఎక్కడ ప్లేస్ ఎన్నుకోవాలి అనేటువంటిది నెక్స్ట్ ఆప్షన్స్లో మీకు మళ్ళీ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ ఆధారంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అది ఆఫ్లైన్ జరుగుతుందా, ఆన్లైన్ జరుగుతుందా అనేటువంటిది మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఎవ్రీవన్ నోటిఫికేషన్ ఆధారంగానే జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ చేయాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే మీరు ఈ సర్టిఫికేట్లను నేను చెప్పిన అంశాలు మరొకసారి విని జాగ్రత్తగా నోట్ చేసుకునే ప్రయత్నము చేయండి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క దాన్ని నోట్ చేసుకుంటూ వాటికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుని మీరు ఒక ఫైల్ తీసుకోండి. ఇప్పుడు చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే తొందరపాటుగా కొన్ని తీసుకుంటారు, అటు వెందరూ కొన్ని తీసుకోరు. మనకు ఖచ్చితంగా ఉండాల్సింది టెట్ మార్క్స్ మేము మన క్యాస్ట్ అవి కంపల్సరీగా ఉండాలి. 10th, ఇంటర్, డిగ్రీ కామన్గా ఉండాల్సి ఉంటుంది. మనం ఎస్జిటికి అయితే టీటీసీ మార్క్ లిస్టు, స్కూల్ అసిస్టెంట్కి అయితే బీఈడ్ మార్క్ లిస్ట్ ఉండాలి. మిగతావి కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకే వెరిఫికేషన్ నాటికి మీరు ఇప్పుడు అప్లై చేసినా కొన్ని రాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే పాతది తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ముఖ్యంగా ఎస్సీ వాళ్ళు మాత్రం కంపల్సరీగా అన్నీ తీసుకువెళ్లాల్సి ఉంటుంది, కొత్తదే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా అట్లాంటి వాళ్ళకి మీకు తొందరగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఇచ్చేటువంటి ఎంఆర్ఓ వాళ్ళు కూడా 90% తొందరగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మరొకటి ఏంటంటే మనకు ఉన్నటువంటి పాసిబిలిటీ ఆధారంగా మీరు ఖచ్చితంగా ఈ మార్క్స్ అన్ని కూడా తీసుకోవాల్సిందిగా మా మిత్రుడు నంద్యాలలో ఉన్నటువంటి ప్రతిభా అకాడమీ చెందినటువంటి సార్ గారు రాజశేఖర్ సారు ఆధ్వర్యంలో నంద్యాలలో కూడా మా మిత్రుడు చాలామంది సెలెక్ట్ కావడం జరిగింది. దాదాపుగా 100కు పైగా ఎస్జిటి పోస్టులు రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్లు కనీసం 20 దగ్గరగా రావడం జరిగింది. సోషల్ అయితేనేమి, అదేవిధంగా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ముఖ్యంగా డిస్టిక్ ఫస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ మనం ముందే చెప్పకూడదు, వచ్చిన తర్వాత కంపల్సరిగా ఆ విషయాన్ని నేను కానీ మా
ఇస్తాడు. అందరికి కూడా మీరు ఓకే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి కంగ్రాచులేషన్స్. జాగ్రత్తగా మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుండి మిమ్మల్ని నడిపించడానికి చాలా ఫాస్ట్గా ప్రయత్నాలు చేస్తుంది. మేబీ ఈరోజు కానీ రేపు కానీ మెరిట్ లిస్ట్ రావడానికి అవకాశం ఉందనేటువంటిది నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను. ఇందులో వాస్తవం మ్యాక్సిమంగా ఎక్కువ వాస్తవమే ఉంటుంది. థ్యాంక్ యూ అందరికి కూడా. మళ్ళీ వచ్చే వీడియోలో మీకు కావాల్సినటువంటి అంశాలు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వెరిఫికేషన్ జరుగుతుంది, మీరు ఎట్లా ఫాలో కావాల్సి ఉంటుంది, తర్వాత ఎక్కడ వెళ్ళాల్సి ఉంటుంది, తర్వాత మీరు కౌన్సిలింగ్లో ఏది తీసుకుంటే బాగుంటుంది, ఏ పోస్ట్ తీసుకుంటే బాగుంటుంది, తర్వాత ఏ పోస్టు మనకు ఎలిజిబిలిటీ అవుతుంది, గవర్నమెంట్ సెక్టర్ తీసుకుంటే మేలా, అదేవిధంగా మున్సిపాలిటీ తీసుకుంటే మేలా, లేదా మనకు ఇక జిల్లా పరిషత్ తీసుకుంటే మేలా, తర్వాత లేదంటే ఆశ్రమ పాఠశాల ఎట్లా తీసుకోవాలి, దానికి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, ఎట్లా ఏ ప్లేస్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది, దానివల్ల ఉండే బెనిఫిట్స్ కూడా మీకు ఒక వెరిఫికేషన్ ముందు నేను తెలియచేయడం జరుగుతుంది. అందరికీ థ్యాంక్ యూ.